హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో నేను ఇవాళ చక్కెర పొంగల్ చేసినాను. సో దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా. సో చక్కెర పొంగల్ చేసినాను. నేను ఫస్ట్ అయితే నెయ్యి వేసేసుకున్నాను. ఎక్కువే నెయ్యి వేసేసుకున్నాను. దీనికి అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. చక్కెర పొంగల్కి మాత్రం ఎక్కువ నెయ్యి పడుతుందండి. ఎక్కువ అంటే ఎక్కువే నెయ్యి పడుతుంది, చాలా అంటే చాలా నెయ్యి పడుతుంది. సో ఎక్కువ వేసేసుకున్నాను. నెయ్యి వేసేసుకుని నేను కొబ్బరి ముక్కలు ఇప్పుడే చక్కగా దేవుడికి పూజ అయిపోయాక కొబ్బరికాయ కొట్టాం. ఆ కొబ్బరికాయ చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుని ఇలా నేతిలో వేయించుకోవాలి. ఒకవేళ నెయ్యి తక్కువ అయింది అంటే మాత్రం ఇంకొంచెం వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కొంచెం వేగగానే మనం కిస్మిస్లోనూ జీడిపప్పులు కూడా వేసేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. నెయ్యి మాత్రం బాగా పడుతుందండి, నిజం చెప్తున్నాను. నెయ్యి మాత్రం చక్కెర పొంగల్కి బాగా పడుతుంది. టేస్ట్ అంతా ఈ జీడిపప్పులు, ఈ కొబ్బరి ముక్కలు, నెయ్యి, ఈ కిస్మిస్లతోనే వచ్చేస్తుంది. మనం వేసిన బెల్లం బట్టి టేస్ట్ వచ్చేస్తుంది. సో ఇవి బాగా వేగిపోతున్నాయి కదండి. ఇలా వేగిపోయినప్పుడే మనం మరీ మాడిపోకూడదండి. మాడిపోతే మొత్తం వాసన ఇదైపోతుంది. కొబ్బరి ముక్కలు వేగితే చాలు, మరీ పచ్చిగా ఉండకూడదు, అలానే మరీ మాడిపోకూడదు. ఇలా చక్కగా దోరగా వేయించేసుకుంటే చాలా బాగుంటుంది చక్కెర పొంగల్ అనేది. కొంచెం పడుతుంది, ఇంకా టైం పడుతుంది ఇలాగా వేయించేసుకోవడానికి. బట్ ఆల్మోస్ట్ 50% వేగిపోయి కలర్ మారింది, చూసారా? కొంచెం క్రీమ్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. బాగా కసకసమంటుంటేనే బాగుంటుందండి. బాగా అంటే అది వేగిపోయిన ఒక రకమైన గట్టిగా వస్తాయి. ఆ గట్టి రకం వస్తేనే బాగుంటుంది. సో మరీ పచ్చిగా వేస్తే మాత్రం బాగోదు. సో వేయించడానికి కొంచెం టైం పడుతుంది, కానీ వేయించాల్సిందే. కొంచెం కలర్ వచ్చేస్తే చాలు, మనకి దోరగా కలర్ వచ్చేస్తే చాలు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చక్కెర పొంగలి. మనం సంక్రాంతికి చేసుకోవాలి, ట్రెడిషన్ కాబట్టి. సో బాగా వేగిపోయి, మంచిగా వేగిపోయి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. ఈ టైంలోనే నేను జీడిపప్పులు అలాగే కిస్మిస్లు ఇవి కూడా బాగానే వేసేసుకున్నానండి. వేసేసుకుని ఇలా వేయించేసుకోవాలి. ఈ మూడు కలిపి వేయించేసుకోవాలండి. చక్కగా ఉబ్బి కిస్మిస్లు అన్నీ ఉబ్బి వేయించాలి. ఒక్కసారి నేను వేయించాక మీకు మళ్ళీ చూపిస్తాను. బాగా వేగిపోయండి కొబ్బరి ముక్కలు అలాగే కిస్మిస్లు. కిస్మిస్ కూడా బాగా ఉబ్బుతున్నాయి కదా, అలాగే జీడిపప్పులు అన్నీ బాగా వేగిపోయి. సో ఇవన్నీ నేను తీసేస్తాను. పక్కకు తీసేసాక నేను బెల్లం పాకంలో అప్పుడు నేను పొంగల్ కలిపేస్తాను అనమాట. దీని ప్రొసీజర్ చూపిస్తాను. ఒకసారి నేను ఒక చేత్తో చేయలేను కాబట్టి నేను దీన్ని తీసాక మళ్ళీ మిగతా ప్రొసీజర్ చూపిస్తాను. ఇందాక చెప్పాను కదండి, బెల్లం పాకం వేసేసుకుంటానని చెప్పాను కదా. సో బెల్లం పాకం వేసేసుకున్నాను. నేను 1/2 kg బెల్లం వేసానండి. నేను పెసరపప్పును అన్నం ఉడకబెట్టి పెట్టేసుకున్నాను మెత్తగా. సో ఇప్పుడు ఈ దీంట్లోనే నేను బెల్లం వేసాక గ్లాస్లో ఇంత పంచదార, అంటే ఒక ఫుల్ గ్లాస్కి కొంచెం తక్కువలో పంచదార వేసేసుకోవాలండి. వేసేసుకుని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి, జస్ట్ కరిగిపోతే చాలు. మిగతావన్నీ మనం ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. సో బెల్లం బాగా కరిగిపోయింది కాబట్టి ఈ వేడి దాంట్లో పంచదార కూడా కరిగిపోతుంది. ఇప్పుడు అన్నీ నేను ఒక్కొక్కటిగా వేసేసుకుంటానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కెర పొంగలి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అందరూ నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ వెరీ వెరీ టేస్టీ చక్కెర పొంగలి. సో ఈ టైంలో మనం ఏం చేసేస్తామంటే, నేను చెప్పాను కదా రెడీ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా, పెసరపప్పును అన్నం అది వేసేసుకోవాలి. నేను సిమ్లో పెట్టుకుంటాను. ఇలా వేసేసుకోవాలండి. అంతా మొత్తం పీల్ చేసుకుంటుంది. మనం వేసినది మొత్తం దగ్గర పడిపోతుంది అనమాట. జస్ట్ వేసేటప్పుడు మాత్రం ఇలా కలుపుతూ ఉండాలి. మొత్తం ఏకాండి అయిపోతుందండి. ఇలా మనం ఎంత ఉడకబెట్టి పెట్టుకున్నామో, మెత్తగా కావాలంటే మెత్తగా, ఇది పలుకులుగానే ఉంటుంది. అలా అనిపిస్తుంది అంటే పెసరపప్పు ములాంచి మనకు అలా అనిపిస్తుంది. ఇలా చేసేసుకుని మొత్తం అంతా వేసేసుకోవాలి. ఇదంతా వేసుకున్నాక కూడా మనం కలపచ్చు. నేను వేసుకున్నాక మీకు చూపిస్తాను. సో నేను అంతా వేసేసుకున్నానండి. చక్కగా బెల్లం తగినంత పంచదార వేసేసుకున్నాను. సో ఒక ఉడుకు వచ్చేస్తుంది. ఈ టైంలో మనం
నేను చెప్పాను ఇందాక చాలా నెయ్యి వేశాను, ఇప్పుడు కూడా చాలా నెయ్యి వేస్తున్నాను. సో ఈ మాత్రం నెయ్యి పడుతుందండి. 2 స్పూన్స్ నెయ్యి వేశాను. వేసేసి చక్కగా ఇలా మొత్తం కలిపేయాలండి. కలిపేశాక అప్పుడు మనం ఇప్పుడు మనం లాస్ట్లో వేస్తాను అది. ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఇవన్నీ వేసేస్తాను. జీడిపప్పు, అలాగే కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు, ఇవన్నీ కూడా వేసేస్తానమాట. సో నాది ఎక్కువైపోయింది, సో నేను ఇంతే వేసాను. ఇంకొంచెం వేయించి పెట్టుకున్నాను, అవి తర్వాత వేసుకుంటాను నేను. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక అప్పుడు మనం తగినంత ఇలాచీ పౌడర్ చక్కగా చిన్నగా పౌడర్ చేసి పెట్టుకోవాలి, అది కూడా వేసేసేయాలి. అది కాకుండా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, ఎప్పుడైనా సరే స్వీట్స్ చేసేటప్పుడు ఇలాచీ ప్లస్ పంచదారని మనం గ్రైండ్ చేసి వేసేయాలి. చాలా చాలా బాగుంటుందండి. సో అది కూడా వేసేస్తున్నాను నేను. పడుతుందండి, ఒక 5 to 6 స్పూన్స్ పడుతుంది. నేను ఇలా చేసి పెట్టుకుంటాను, చాలా బాగుంటుంది ఇది. ఇలాచి ఒక 10-12 వేసేసి మిగతాదంతా షుగర్ వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుంది, మొత్తం ఫ్లేవర్ అంతా అంటుకుంటుంది అనమాట. సో ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని మీకు అనిపిస్తుందో కొంచెం నాది బాండి చిన్నది అయిపోయింది, ఇది మాత్రం కొంచెం ఎక్కువైన ములాంచి పడిపోతున్న ములాంచి నేను పైనుంచి ఇలా కదుపుతున్నాను. సో నెయ్యి కూడా బాగా వేసేసాను. నెయ్యి బాగా వేసేసాక ఇప్పుడు అసలైన క్లైమాక్స్ అండి. నేను మీకు ఒక్క నిమిషం చూపిస్తాను. చూసారు కదండి, ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. మనం జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్లు చక్కగా లోపలికి అంతా వెళ్ళిపోయింది. నెయ్యి చాలా వేసేసుకున్నాను. ఇలా మొత్తం అంతా మనం ఇలా సర్కిల్ చేసుకుంటూ కలిపేయాలి. అప్పుడే మొత్తం అంతా దాని తీపిదనం కానీ నెయ్యి కానీ అన్నిటికీ కలుస్తుందండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ. కొంచెం టైం పడుతుంది, టైం ప్రాసెస్ ఉంటుంది కానీ బట్ వెరీ వెరీ టేస్టీగా మనం తినచ్చు. సో ఇది క్లైమాక్స్ అని చెప్పాను కదా, లాస్ట్లో మొత్తం అంతా నేను వేసేసాక ఇలాచీ పౌడర్ కూడా వేసేసాక ఇప్పుడు మనం కొంచెం పచ్చకర్పూరం వేయాలండి. పచ్చకర్పూరం వేస్తేనే దీనికి టేస్ట్, ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. ఇంకొంచెం పడుతుంది, 1 మినిట్ అండి. ఈ పచ్చకర్పూరం బయటికి తీస్తే అది మొత్తం కరిగిపోతుందండి. అందుకే మనం వేసేటప్పుడే తీసి పెట్టుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలండి, ఎక్కువ అస్సలు వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే మొత్తం అంతా అదే పట్టేస్తుంది. ఇలా ఈ మాత్రం చాలండి, బస్. ఇంకా అస్సలు వేసుకోవద్దు, దాని టేస్ట్ అదే వచ్చేస్తుంది, దాని వాసన అది పట్టేస్తుంది. ఎక్కువ వాసన కావాలి కదా అని మనం ఎక్కువ వేసేసామనుకోండి మొత్తం అంతా అదే ఉంటుంది, మనం తినలేము. సో ఇలా కలిపేసుకోవాలి. కరెక్ట్గా నేను ఎంత వేసానో చాలా చాలా చిన్నది వేసాను చూసారా, ఆ చిన్నది వేసేసి ఇలా కలిపేసేసి లాస్ట్లో బట్ నాట్ ద లీస్ట్ మర్చిపోవద్దు, మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, నిజంగా చెప్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. ఈ చక్కెర పొంగల్కి అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉన్న చక్కెర పొంగలి రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.